హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం కాకుండా, రెసెషన్ ప్రెసెషన్ ఏ సెషన్ వచ్చినా ఎగిరిపోయే ఉద్యోగం కాకుండా, వారానికి ఎన్నో సెలవులు, ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లోకి అలా వచ్చి చేరిపోయే జీతం, సంవత్సరానికి ఓ ఇంక్రిమెంట్, 2-3 సంవత్సరాలకి ఒక ప్రమోషన్, 60 ఏళ్ళు వచ్చినా కూడా నేనున్నానని మీకేం కాదని అని నాగార్జున గారిలా భరోసా ఇచ్చే పెన్షన్, రాజయోగం, ఇవన్నీ దేంట్లో అండి పాసిబుల్? గవర్నమెంట్ ఉద్యోగంలో. ఇలా ఇళ్లల్లో శపథాలు చేసేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ఇంటికి వస్తాను నాన్న అని చెప్పి ఇక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లో చిక్కుకుపోయి ఏమీ అర్థం కాక అటు ఇటు తెలియకుండా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళ కష్టాలు చూద్దామా? పదండి చూద్దాం. నంబర్ 1, భారీ బుక్కులు రేపే కలకలం. ఇన్ని పేజెస్ కాంటెంట్సా? ఇది చదవడానికి నాకు 1 month పడుతుంది. ఫస్ట్ కాంటెంట్ సైజ్లో ఉన్న బుక్ కొనుక్కొని చదువుకుందాం, దాని తర్వాత ఇది చదువుదాం. యాక్చువల్లీ ఈ బుక్లను చూస్తేనే ఎంత భయం వేస్తుంది కదా, ఎంత లావు ఉంటాయో. లావు కంటే ఎక్కువ బరువుగా ఉంటాయి అబ్బా. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చెప్తారు చూడండి మ్యాథ్స్ బుక్ గురించి, బుక్ అంతా ప్రాబ్లమ్స్ అని. ఇక్కడ బుక్ అంతా ఇన్ఫర్మేషనే. అవును, మన హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నారు? 2.5 petabytes, అంటే 1 million GB. 1 million GB చాలా పెద్ద స్పేసే, కానీ 25 years అయిపోయింది నా లైఫ్లో ఆల్రెడీ. ఆ 25 yearsలో నేను ఎంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుని ఉంటాను, ఎన్ని సినిమాలు చూసుంటాను, ఎన్ని సబ్జెక్ట్స్ చదువుంటాను, అండ్ ఎన్ని బర్త్డేస్ గుర్తుపెట్టుకున్నాను. ఫ్రెండ్స్ చెప్పే గాసిప్ అది ఇది చెత్తా చెదరం అంతా ఉన్న బ్రెయిన్లో. అది కాకుండా కరెంట్ బిల్లే మంత్లీ ఒక్కసారి వస్తుందండి. కరెంట్ అఫైర్స్ రోజు చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఎలా నా 1 million GB స్పేస్ సరిపోద్దా? నాకు డౌటే. నంబర్ 2, నిద్రారోహణ ఆరంభం. తిరుగణనాథ దిద్దిద్దిద్దై, తిరుగణనాథ దిద్దిద్దిద్దై. ఈరోజు ఎలా అయినా ఈ లాజికల్ రీజనింగ్ ఫినిష్ చేసేయాలి. స్టార్ట్ చేయకుండా నిద్ర వస్తుందంటే కమాన్. ఎందుకైనా మంచిది ఫేస్ వాష్ చేసుకొచ్చి స్టార్ట్ చేద్దాం. మమ్మీ నాకు కొంచెం కాఫీ అయినా టీ అయినా ఇయ్యవా? కాఫీలు టీలు ఎన్ని తాగినా దీనికి నిద్ర మాత్రం ఆగదు. జాను, పేజ్ చూస్తుంటేనే సగం డిప్రెషన్ వస్తుంది. రేపు ఫ్రెష్ పేజ్లో ఫ్రెష్ డేట్తో ఫ్రెష్గా లాజికల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. నేను బుక్ పట్టుకోవడం ఆలస్యం, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నిద్ర మాత్రం బాగా వస్తుంది. అది న్యూటన్స్ 3rd law ఉంటుంది చూడండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. నాకు ఇంకా గుర్తుంది. వావ్. అలాగా నేను బుక్ పట్టుకోవడం యాక్షన్ అయితే దానికంటే ఫాస్ట్గా నిద్ర వచ్చేస్తుంది, అది రియాక్షన్ అనమాట. మీకు కూడా ఇలా జరిగిందా? నంబర్ 3, పక్క వాళ్ళ ఆతృత. ఏమ్మా నానున్నారా? ఆహా లేరు అంకుల్, వస్తున్నారు 10 minutes. ఇంతకేం చదువుతున్నామ్మా? ప్రిపేర్ అవుతున్నారు అంకుల్, ఆప్టిట్యూడ్ అవన్నీ చదువుతున్నాను. కుక్కడపల్లిలో వీధి చివరన, అది తెలుసు కదా, ఆడ దొంగలు పడ్డారంట, చెప్పులు ఎత్తుకెళ్ళిపోయారంట, తెలుసా నీకు? ఆహా తెలీదు అంకుల్. తెలీదా? ఏం ప్రిపేర్ అవుతున్నావో తెలీదు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావు అంట. ఇంతకీ సౌభాగ్యపురం తెలుసా? అదే మా ఈది కాలనీ. ఆ కాలనీకి ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ అయ్యారో తెలుసా? తెలీదు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎట్లమ్మా ఇట్లా? ప్రతి న్యూస్ ఫాలో అవుతుండాలి, సరేనా? సరే, రోజుకి ఎన్ని గంటలకు లేస్తున్నావు? 8 o'clock లేస్తున్నాను అంకుల్. కుదరదు, ఇలా అయితే కుదరదు. రోజుకి 20 గంటలు కష్టపడాలి నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావు? రాజేష్ ఇన్స్టిట్యూట్ పక్క గల్లీలో. రాజేష్ ఇన్స్టిట్యూటా? రాజేష్ ఇన్స్టిట్యూట్లో సరిగా చెప్పరమ్మా, కోటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళు, సూపర్ చెప్తారు.
అయినట్లే ఇలా అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టినట్లే నువ్వు. అవును, నాకు ఒక విషయం అర్థం కాదు. ఎవరికెక్కడ జుట్టు ఊడిపోయింది, ఎవరింట్లో చెప్పులు పోయాయి, ఇవి కూడా న్యూసేనా? అంటే చీమ చిటుక్కుమన్నా పిట్ట రెట్టేసా నాకు తెలుసుండాలంటే హౌ? అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి నాకు ఇవన్నీ తెలుసుండాలని చెప్పి. అప్పుడు నాకు ఎంత చిరాకు వస్తుందంటే. నంబర్ 4, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం ఆరోగ్యానికి హానికరం. ఎలా అనుకుంటున్నారు కదా, చూడండి. ఫైనలీ లాజికల్ రీజనింగ్ ఫినిష్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఆప్టిట్యూడ్ చేస్తా. ఏంది అప్పుడే అయ్యేది? ఇంకా రాహుల్ సిరీస్ ఉంది, అనిల్ పబ్లిషర్స్ ఉంది, సాయిదీప్స్ ఉంది, ఇన్నున్నాయి. ఇవన్నీ చదవాలి. ఇంతకు నువ్వేం చదువుతున్నావు? పద్మా పబ్లికేషన్. నువ్వు చదివింది చీమంతా, చదవాల్సింది ఏనుగంతా. అప్పుడే అయిపోయిందంటే ఎలా? క్వాంట్ ఎవరైనా చేయగలుగుతారు. జీకే డిసైడింగ్ ఫ్యాక్టర్. జీకేలో మూవీ, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఒక్కో టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ వస్తుంది. ప్రిపేర్ అయ్యావా? ప్రతిభ, దిక్సూచి, భవిత మోడల్ పేపర్స్ ఫాలో అవుతున్నావా? పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ తయారు చేస్తారు, అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా వారం వారం వచ్చే వీక్లీ ఎడిషన్స్లోనే ఆగిపోయారా? క్రాక్ ఐఏఎస్ ఈజ్ మై గోల్. IAS బాబా, విజన్ ఐఏఎస్ లాస్ట్, ఐఏఎస్ ఫస్ట్, లివ్ ఐఏఎస్, ఈట్ స్లీప్ ఐఏఎస్ రిపీట్. ఆన్లైన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నావు? ఇది ఇంకా 50%. అయ్యారా? మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? చూస్తున్న మీరే అంత కన్ఫ్యూజ్ అయ్యారంటే చదవడానికి ట్రై చేస్తున్న మేమెంత కన్ఫ్యూజ్ అవుతాం చెప్పండి. అది కాకుండా అప్పట్లో న్యూస్ పేపర్స్, బుక్స్, మహా అయితే రేడియో. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషనే. బోలెడు సైట్లు, బోలెడు బుక్కులు, బోలెడు ఇన్ఫర్మేషన్. అండ్ మనం ఎంత చదువుతామో దాని బయట ఇంకేదైనా ఉంటుంది చూడండి, ఆ క్వశ్చన్లే వస్తాయి. మనం చదివి మాత్రం రాదు. ఏవని గుర్తు పెట్టుకుంటాం, ఎంతని చదువుతాం? టెల్. నంబర్ 5, రిజర్వేషన్స్. ఎక్కడ పెట్టాను దీన్ని? దొరికింది. కార్తిక్, నేను ఎగ్జామ్ ఫీ కట్టడానికి వెళ్తున్నా, వస్తావా? ఆటో బిల్ షేర్ చేసుకుందాం. హే, నాకు డబ్బులు లేవు కానీ నా ఎగ్జామ్ ఫీజు నువ్వు కడతావా? నా దగ్గర 1000 ఉంది. హే, నీకు 600, నాకు 100. దా. కార్తిక్, ఎగ్జామ్ ఫీ అయితే కట్టేశాం కానీ ఒకసారి ఆలోచించు. 77 కట్ ఆఫ్. కరెక్ట్ ఏ 76 75 వచ్చాయనుకో, చాలా బాధేస్తుంది ఇంత కష్టపడిన తర్వాత. నువ్వు 76 75కి బాధపడాలి. నీ 21 వస్తే బాధపడాలి. కరెక్ట్. నీకు 22 కట్ ఆఫ్ కదా. జాన్వి, ఆ గవర్నమెంట్ జాన్వి ఏంటిది? మార్చేస్తా. డిపి మార్చేద్దాం, చాలా రోజులు అయింది. బోన్ పిచ్చి పిచ్చిగా ఉందా? మా హిష్మతికి మకిల్ పట్టింది. వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలి. ఏం చేయండి, అప్పుడు మార్చవా? ఏంటి మార్చేసేది? ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వెంటనే పక్కింటి పింకి, వెనకింటి వెంకి, ఎదురింటి ఎంకి అందరూ లైక్ కొట్టారు, అందరూ ఎస్ 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 అని కామెంట్ కొట్టారు. ఇప్పుడు బేసిక్లీ మనం తిరుపతికి వెళ్తున్నాం. దేవుడు ఒక దగ్గరేగా ఉంటాడు, అందరూ అక్కడికేగా వెళ్ళాలి. అలానే మార్క్స్ ఒకటే పెట్టి అందరూ దాన్ని అచీవ్ చేయాలంటే బెటర్. ఈ 21st సెంచరీలో కూడా రిజర్వేషన్ ఏంటబ్బా. నంబర్ 6, ప్రెషర్. హలో డాడీ. ఏమ్మా జాహ్నవి, ఎలా ఉన్నావు? డాడీ, మన వాళ్ళందరికీ చెప్పేసినానమ్మా నువ్వు కలెక్టర్ అయిపోతావని. నువ్వు కలెక్టర్ అవ్వగానే నీ ఫస్ట్ సాలరీతో కారు కొందాం, ఓకేనా? మంచిగా చదువుకో అమ్మా. ఇదిగో మీ అమ్మకి ఇస్తా, తీసుకో. ఏమే ఎట్లున్నావు? బాగున్నామా? ఇక్కడ మీ డాడీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కనిపించిన వాళ్ళందరికీ మా పాప కలెక్టర్ అవుతుంది అని చెప్తున్నాడు. నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి, సరేనా? బాగా తిను, బాగా చదువుకో, బాగున్నానా? ఓకే మమ్మీ, ఓకే, బాయ్. మీరు ఎప్పుడైతారమ్మా కలెక్టర్? ఎందుకు? మీకు బెద్దిలు వస్తుంది కదా, అందులో పనులందరికీ నేను హెడ్ అవుతానమ్మా. మీరు ఇక జీతాలు కూడా పెంచాల్సి వస్తుంది, పని పెరుగుతుంది కదా మరి. ఏంటో ప్రతి ఒక్కరు కలెక్టరు అంటున్నారు. నేను ఎప్పుడు రాస్తాను, ఎప్పుడు క్లియర్ చేస్తాను, ఎప్పుడు కలెక్టర్ అవుతాను? ఏం కలెక్టర్, ఎలా ఉన్నావు? ఇంకా అవ్వలేదు బాబాయ్, ఇంకా ప్రిపరేషనే. అయిపోతా ఏం కదలే కానీ. అయిపోతాను. అండ్ గవర్నమెంట్ జాబ్ అన్న వెంటనే ప్రతి ఒక్కరు IAS IPS లాంటి పెద్ద పెద్ద కోరికలే. నేనేదో ఇక్కడ UPSC IBPS కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్సే కానీ నా రియాలిటీలోకి వచ్చి ఎవరు చూడరే. సో అదన్నమాట, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయంట. యాక్చువల్లీ
ఈ కాన్సెప్ట్ మాకు సవేరా అనే ఒక అమ్మాయి పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ సవేరా ఫర్ సెండింగ్ us this concept. We all love this. I hope you all loved it too. మీ దగ్గర కూడా ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే మాకు మెయిల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మెయిల్ అడ్రస్ ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై. సీ యు ఆల్ నెక్స్ట్ Wednesday. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మాలాంటి వాళ్ళు లేక జనాలు ఎక్స్ట్రా అయింది అంటే 500 ఎక్స్ట్రా వచ్చింది. 500 ఇచ్చేసి తీసుకోండి. మీకు ఇంకెవరైనా అమ్మాయిలు ఉన్నారండి? లేరమ్మా. అంటే మీకు లేకపోయినా పర్లేదు, మీ పక్కింటి వాళ్ళకి ఎవరికైనా డాటర్స్ ఉంటే చెప్పండి. అలాగే. ఓకే, మేము బయలుదేరుతాం. టీ తాగి వెళ్ళండి. బాబోయ్, మేము లంచ్ చేసి వచ్చాం.